ముందుగా మీ అందరికీ మన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి. సో మా ఇంట్లో ఉగాది పండుగకి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ లేస్తేనే బయట అంతా కూడా ముగ్గులు అవి వేసేసి పూలు మామిడాకులు అన్నీ కట్టేసుకొని డోర్కి కానీ అండ్ గుమ్మానికి అంతా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను. కిచెన్లోకి వచ్చేసి నేను నైవేద్యంతో స్టార్ట్ చేశాను అనమాట. ఏ పండుగ వచ్చినా నేను ఇత్తడి గిన్నెలోనే చేస్తానండి నైవేద్యము. పసుపు కుంకుమ పెట్టేసి కళ్ళకద్దుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాను నైవేద్యము. సో ప్రసాదాలు అయిపోయిన తర్వాత దేవుడి రూమ్లోకి వచ్చేసి నేను శివయ్యకి డైలీ పూజ అయితే అభిషేకం అయితే చేసుకుంటానండి. నాకు ఈరోజు ఆవు పాలు వచ్చాయి కాబట్టి ఆవు పాలతో చేస్తున్నా. డైలీ ఆవు పాలు ఉంటే చేస్తాను, లేదంటే నీళ్ళతోటైనా చేస్తాను అనమాట. సో పాలతోటి నీళ్ళతోటి అభిషేకం చేసేసుకొని శివయ్యని చక్కగా ఇలా గంధము కుంకుమ పూలతోటి అలంకరించేసుకున్నాను. తర్వాత మనం పసుపు గణపైన చేసుకొని పసుపు గణపయ్యకు కూడా పూజ చేసుకున్నాం అన్నమాట. పసుపు కుంకుమ అక్షంతులు పూలు సో గంధంతో అంతా కూడా అభిషేకం అయిపోయిన తర్వాత పూజ అది అయిపోయిందనమాట. సో పూజ అది అయిపోయిన తర్వాత దేవుడి రూమ్లో కూడా నేను ఇలా మామిడాకులు అన్నీ పెట్టానమాట. సో గణపతి పూజ కూడా అయిపోయిన తర్వాత నేను నైవేద్యాలు చేశాను. 9 రకాల నైవేద్యాలు అయితే చేశాను. ఎవరి ఇష్టం వాళ్ళదండి. 3 రకాలు చేస్తారు, 1 రకం చేస్తారు, 5 రకాలు అట్లా మన ఇష్టం. నేను 9 రకాలు అనుకొని 9 రకాలు చేశానండి. ఉగాది పచ్చడి ఎలా అయినా కంపల్సరీ చేస్తాము. నైవేద్యము పులిహోర వడలు ఆవు పాలు డ్రై ఫ్రూట్స్ కొబ్బరికాయ తాంబూలము ఇవన్నీ కలిపి నా 9 అయినాయి అనమాట. సో నైవేద్యాలు పెట్టేసి అలాగే తులసమ్మ దగ్గర కూడా నేను దీపము ధూపము అన్నీ పెట్టి పూలు అవి పెట్టి తులసమ్మ పూజ కూడా చేసేసుకున్నాను. సో దేవుడికి నైవేద్యాలన్నీ పెట్టేసి హారతి ఇచ్చేస్తాను. కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను. హారతి అయిపోయిన తర్వాత నేను ఇంకా ఉగాది పచ్చడి ఫస్ట్ ఉగాది పచ్చడి తినాలి కదా, నేనైతే ఉగాది పచ్చడి అయితే తినేసానండి. సో మా ఇంట్లో మేము ఉగాది పండుగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. మరొకసారి మీ అందరికి కూడా మన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి.